మరాఠాలకి అవమానం. స్వరాజ్య సింహాసనం కొన్ని లక్షల మంది మరాఠాల బలిదానంతో నిర్మితమైంది. ఈ యుద్ధం స్వరాజ్య సాధన కోసం చేసే యజ్ఞం. ఆ మహాదేవుని సాక్షిగా ప్రతి పౌరుడి సంరక్షణే మన లక్ష్యం. హిందవి స్వరాజ్య స్థాపన సాక్షాత్ ఈశ్వరేచ్ఛ. సమయం ఆసన్నమైంది. ఆ సుల్తాన్ల పైశాచికత్వం నుంచి ప్రజలకు విముక్తి కలగడానికి వెలుపుదాన్ని చేద్దాం. మన ప్రతి దెబ్బ పేరు పేరునా మరణించిన ప్రతి మరాఠా వీరుడికి అంకితం. మహారాజా, నాకు చావును ప్రసాదించండి. మీ శత్రువుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తాను. బా, ఇలాంటి డైలాగ్స్ వింటుంటే చావా తెలుగు సూపర్. నిజంగా అంటే ఎక్కడ తగ్గదు. నీకు ఒక సంకల్పం ఉంటే దానికోసం ప్రయత్నం చెయ్యి. అబ్బా, ఒక కవిత్వాల పోటీ అనే ఒక సీక్వెన్స్ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్ లో. లిటరల్లీ మనం నిజంగా ఆ కవిత్వాలు తొందర డైలాగ్ రావడం వల్ల అంత నేను ఈ రెండు డైలాగులు నాకు అంతగా మేబీ కొంచెం ఉన్నాయి. నేను కూడా కొంచెం యాడ్ చేసి ఉంటాను మేబీ. నిజంగా అంటే ఆ ఒక్క సీక్వెన్స్ కవితల రూపంలో తెలుగు డైలాగులు ఉంటాయి. ఎవరు రాశారో కానీ సూపర్గా ఉంటారు. నిజంగా నాకైతే చాలా తెలుగు డబ్బింగ్ సూపర్ ఉంది. తెలుగులో డైలాగులు పిచ్చికి నచ్చేసాయి. నాకు హిందీ కంటే తెలుగు బాగా అర్థమైంది. తెలుగు వర్షన్ చాలా బాగుంది. ఇంకా మనం స్టోరీ విషయానికి వస్తే ఆల్రెడీ అందరూ హిందీ మూవీ చూసారు, బాగుంది. బట్ మనం ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయింది కాబట్టి మనం తెలుగు మోస్ట్గా ఏం చెప్పుకోవాలంటే తెలుగులో చాలా ఉంటాయి. ఇంకా నేను చెప్పాలంటే ఒక కవిత్వ రూపంలో చెప్పాలంటే కవిత్వాలతో పోటీ పడే ఇద్దరు స్నేహితులు కవిత్వంతో కన్నీరు తెచ్చేలా రాశారు. ఆ రైటింగ్స్కి ఎవరు రాశారు కానీ చాలా బాగుంది. తెలుగు కవిత్వంతో పోటీ పడే సీన్స్, అందులో ఉన్న ప్రతి డైలాగు మళ్ళీ వినాలనిపిస్తుంది. నాకైతే ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్స్, ఇద్దరు ఫ్రెండ్స్ దొరికిపోయిన తర్వాత ఒక సీన్ లాస్ట్లో చంపేటప్పుడు ఉంటుంది. పోటీపడి ఇద్దరు కవిత్వాలతో పోటీపడే సీన్స్ పిచ్చలుగా ఉంటాయి. నాకు బాగుంది తెలుగు డబ్బింగ్. కానీ ఇంకా అందరి వాయిస్లు బాగుండే. మనము ఏదో రీసెంట్గా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా ట్రోల్స్ జరిగాయి మన సోషల్ మీడియాలో. బాగలేదు, చాలా ఇది తెలుగు డబ్బింగ్ బాగలేదు అని కొన్ని అనుకున్నాను. నిజంగా సినిమాకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అక్కడ. అంటే మనం ఏదో బయట చూస్తాం, ఎవడో ఒక ట్రోల్ చేస్తాను అంటే ఆ సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది. నిజంగా బాగుంది, బాగా సెట్ అయింది. ఎవరిది ఎక్కడ తగ్గేంత లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ మన తెలుగులో కరెక్ట్గా డబ్బింగ్ చెప్పించారు. తెలుగులో కరెక్ట్ డబ్బింగ్ డైలాగులు కరెక్ట్గా ఉన్నాయి. బాగా రాశారు తెలుగులో. ఎక్కడ మనం లేదు. మనం చూస్తే నిజంగా బాగుంటుంది అందరికీ. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా ఆల్మోస్ట్ హిట్. ఇది రీసెంట్గా 500 కోట్లు వచ్చింది. మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మోస్ట్లీ మనం మాట్లాడుకుంటే తెలుగు డబ్బింగ్. ఇంకా మోస్ట్లీ దీంట్లో ఏమైనా మాట్లాడుకోవాలి అంటే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. తెలుగులో మ్యూజిక్ ఉంటుంది. తెలుగులో మ్యూజిక్ అంటే మొత్తం ఏంటంటే థీమ్తో తెలుగు థీమ్ సాంగ్తో స్టార్ట్ అయ్యేలాగా ఉంటుంది. మొత్తం సాంగ్స్ చాలా బాగుంటుంది. ఆ సాంగ్ కూడా చాలా ప్లస్ ఈ మూవీస్కి. అంటే తెలుగులో అట్లా పాడడం వల్ల చాలా ప్లస్. ఇంకా సినిమా విషయానికి వస్తే అంతా సూపర్. ఇంకా మనం సినిమాకి వెళ్ళి చూసి చాలా మంది ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు మనం ఎమోషన్ అయ్యే సీన్స్ కొన్ని ఉండే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. లిటరల్లీ సూపర్. మీరు వెళ్ళి సినిమాకి వెళ్ళి చూడండి. ఇది బాక్స్ ఆఫీస్ రివ్యూ. థ్యాంక్ యూ మై సబ్స్క్రిప్షన్.